హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. చిక్మగళూరు లాంటి అందమైన టూరిస్ట్ ప్లేస్కి సైట్ సీయింగ్కి వెళ్ళడం మాత్రమే సరిపోదు. అక్కడ ఉండే కొన్ని హోమ్ స్టేస్ అండ్ రిసార్ట్స్ కోసం కొంచెం లీజర్గా ప్లాన్ చేసుకోవాల్సిందే అంటాను. ఎందుకు అనుకుంటున్నారా? ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. టూర్ ప్లాన్ వీడియోలో చెప్పినట్టుగా మేము 2 రోజులు సైట్ సీయింగ్ కోసం ఫుల్గా పెట్టుకుని ఆఖరి రోజున లీజర్గా ఫ్యామిలీతో గడపడానికి ది బ్లాసమ్ అనే రిసార్ట్స్ను బుక్ చేసుకున్నాము. ఈ రిసార్ట్స్లో స్టే చేయడం అనేది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ముందుగా చెక్ ఇన్ ప్రాసెస్ చాలా స్మూత్గా అయింది. మేము అగోడా వెబ్సైట్లో బుక్ చేసుకుని హోటల్ వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళాము. చెక్ ఇన్ టైంలో మేనేజర్ అలాగే స్టాఫ్ వాళ్ళు ఆ రిసార్ట్ యొక్క యాక్టివిటీస్ అలాగే ఎమ్యూనిటీస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రూమ్స్ విషయానికి వస్తే చాలా నీట్గా ఉన్నాయి. మేము మంచి వ్యూ కోసం మౌంటైన్ వ్యూ రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుండి ఈవినింగ్ రిసార్ట్ యొక్క లైటింగ్, స్విమ్మింగ్ పూల్ అలాగే రిసార్ట్ ల్యాండ్స్కేప్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. రూమ్కి చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యి రిసార్ట్ వాళ్ళు ఆఫర్ చేసిన హై టీ అలాగే స్నాక్స్ తిని రిసార్ట్స్లో ఉన్న రోప్ యాక్టివిటీస్కి వెళ్ళాము. ఇవి చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ పిల్లలకు ప్లే ఏరియా కూడా ఉంది. ఈవినింగ్ టైంలో డీజే మ్యూజిక్, కాఫీ బ్రూయింగ్ కూడా ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ పిల్లలకు పెద్దలకు సెపరేట్గా ఉంటుంది. కాకపోతే టెంపరేచర్ కంట్రోల్డ్ కాదు. ఈవినింగ్ టైంలో ఈ వ్యూస్ అన్నీ మాకు చాలా ఆహ్లాదాన్ని ఇచ్చాయి. చూస్తున్నారుగా, ఫౌంటైన్ ఉన్నప్పుడు లైట్ల వెలుగులో రిసార్ట్ అందం ఎన్ని రెట్లు పెరిగిపోయిందో. నైట్ డిన్నరు వెజ్ అండ్ నాన్ వెజ్ బుఫే ఉంది. ఫుడ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. అలాగే అన్నీ చాలా బాగున్నాయి. ఇక ఎర్లీ మార్నింగ్ పొగమంచు మధ్యలో వెస్ట్రన్ ఘాట్స్ దాగుడుమూతలాడుతూ పక్షులు పిట్టలు కిలకిలా రాగాలు తీస్తూ మనకి గుడ్ మార్నింగ్ చెప్తాయి. అది అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. మార్నింగ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్తో లేచి రిసార్ట్స్ వాళ్ళు ఫ్రెష్గా ఇచ్చిన మంచి కాఫీ తాగి కాఫీ ప్లాంటేషన్ వాక్కు బయలుదేరాం. ఈ కాఫీ ప్లాంటేషన్ 5 ఎకరాల్లో ఉంది. రిసార్ట్స్ వాళ్ళ మనిషి మనల్ని అక్కడ నడిపిస్తూ అక్కడ ఏ కాఫీ చెట్లు ఉన్నాయో చెప్తూ తీసుకువెళ్తారు. దట్టమైన కాఫీ చెట్ల మధ్య ఎండిపోయిన ఆకుల మీద నడుస్తూ ఉండగా సూర్యకిరణాలు దాగుడుమూతలాడుతూ మనల్ని తాకుతూ ఉంటాయి. ఒక ప్రక్కన పక్షుల కూతలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ప్రకృతి ఎంత అందమైందో మనకు అర్థమవుతుంది. ఇంత మంచి అనుభూతి ఈ కాఫీ ప్లాంటేషన్ వాక్ వల్ల కలిగింది. సో రిసార్ట్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాఫీ ప్లాంటేషన్ వాక్ అయిపోయాక బుఫే బ్రేక్ఫాస్ట్ తిన్నాము. ఇది కూడా ప్రైస్లో ఇంక్లూడే. బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. ఫ్రెష్ అయ్యి 11ంటికి చెక్అవుట్ అయ్యి కడూరు స్టేషన్కి చేరుకున్నాము. విశ్వమానవ ఎక్స్ప్రెస్ ఎక్కి బెంగళూరుకి చేరుకుని అక్కడ నుండి రాజధాని ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కి మధురమైన అనుభవాలతో చేరుకున్నాం. ఈ సిరీస్ను చిక్మగళూరు వెళ్ళే మీ స్నేహితులకు షేర్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి నోటిఫికేషన్స్ను ఆన్ చేసుకోండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.